రైతులంటే మరీ అక్వ దొరికిరు కదా అందరికీ. ఇత్తనాల కాడికెళ్ళి పండిన పంటలు అమ్ముకునేదాకా ప్రతి ఒక్కళ్ళు ముంచేటోళ్ళే మోపోతున్నారు. ఇగో కామారెడ్డి మండలం షాబ్జీపూర్ కాడ పెట్టిన వడ్ల కొనుగోలు కేంద్రంలో పెద్ద గోల్మాల ఎత్తున్నారట సెంటర్ వాళ్ళు. బస్తా వడ్లకు 2 కిలోలు ఎక్కువ జోక్కొని తీసుకుంటున్నారట. లెక్కకైతే 40 కిలోల 200 గ్రాములు జోకియాలట. కానీ తరుగులు తాళ్ళు జాలి పట్టుడని 2 కిలోలు ఎక్కువకే ఒప్పుకున్నారట రైతులే. అంటే 42 కిలోల 200 గ్రాములు జోకియాలన్నట్టు. ఇక అట్లా ఒప్పుకున్న కాడికి జోకిస్తున్నారట. అయితే మొన్నకి అన్నకు చేయి నొప్పి వచ్చి దవాఖానకు పోతే అన్న బరువు జోకిరట దవాఖానలా. ఇక ఆడికేళ్ళు వడ్లు జోకిచ్చే కాడికి వచ్చి ఎందుకో ఈ కాంట మీద నిలబడి చూస్తే 2 కిలోలు తక్కువ చూపెడుతుందట. అంతేనాయే అన్న? మరి ఇక్కడ వడ్లు తీసుకొచ్చి ఎండ వచ్చి పెట్టిన. నేను నిన్ననే హాస్పిటల్కి పోయినాను. హాస్పిటల్లో జోక్తాడు నాకు 59 కిలోల 700 గ్రాములు వచ్చింది. వీడికి వచ్చి జోక్కుంటే 57 కిలోలు వచ్చింది. అట్లా 2 కిలోలు తేడా అవుతుందని నేను వేరే ఇంకో నలుగురికి చెప్పిన ఇట్లా వచ్చింది. అందరం జోకినాం. మళ్ళీ కామారెడ్డి వేరే కాంటలలో జోకినాం. ఇంకో కాంట తీసుకొచ్చిన ప్రతి సంచికి 2 కిలోలు తేడా వస్తుంది ఆ కాంట. ఇన్నరా 3 రోజుల సంది కాంటా పెట్టిరట. ఇంతలా ఎంతమంది రైతులు అమ్మిర్రో ఏమో గానీ ఇది ఈ తాపనే కాదు పోయిన తాప సందే నడుస్తుంది అని అనుమానపడుతున్నారు. వచ్చేది 42 కిలోలు వస్తుంది, కానీ పోయేది 44 పోతుంది. ఇది పోయినసారి కూడా ఇలాగే అనిపించింది మాకు. అందుకే ఈసారి చూసినాము 2 కిలోల వెయిట్ లాస్ ఎక్కువ అవుతుంది. బస్తాకు 2 కిలోలు అంటే ఇప్పటికే 2-3 లోడ్లు పోయినాయట. పోయినసారి ఎన్ని లోడ్లు పోయినాయో అన్ని కలిపి ఏ రైతుకు ఎంత లాస్ అయిందో అంత కట్టియాలని డిమాండ్ చేస్తున్నారు. 2 కిలోలు అదనంగా దోసుకొని 2 కిలోలు తీసి పోయినసారి నుంచి కూడా మాకు నష్టపరిహారం కట్టియాలి. ప్రతి రైతుకు ఎన్ని క్వింటాలు పోయినాయి అన్ని క్వింటాల చొప్పున. కానీ ఈ అన్న దవాఖాన పోకుంటే అసలు ఈ మోసం బయటపడేదే కాదు. ఇంకట్లా ఎప్పటిదాకా నడిచేదో. మరి దండిగొట్టుడు దోపిడి ఎవల్ది, తూకంల తేడా ఎట్లొస్తుంది, ఎవరు సెట్ చేసిర్రు, ఎవరు చేపించినట్టు అన్న సంగతి తేలవలసిందే అని అంటున్నారు రైతులు. ఈ గిట్లా మళ్ళోపారి జరగకుండా చూస్తామని అక్కడ ప్యాక్స్ చైర్మన్ మాటిస్తే ఊకున్నారట రైతులు. కానీ ఎన్ని తీర్ల మోసాలు నడుస్తున్నాయి చూడు కష్టపడి పంట పండించే రైతులను ముంచేతందుకు.